అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ధనవృద్ధి కలగడం కోసం, అష్ట ఐశ్వర్యాలు కలగడం కోసం, అప్పుల బాధలు తీరిపోవడం కోసం, ఎటువంటి కష్ట నష్టాల సమస్యల నుంచైనా బయటపడటం కోసం ఆచరించే ఒక మంచి వ్రతాన్ని అయితే షేర్ చేస్తున్నానండి. 5 లక్ష్మీ వారాల వ్రతము. ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎప్పుడెప్పుడు ఈ వ్రతాలను చేసుకోవచ్చు, ఎటువంటి నియమాలను పాటించాలి, ఈ వ్రతం చేసుకుంటున్న రోజుల్లో ఆహార నియమాలు ఏంటి, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వ్రత విధానాన్ని పూర్తిగా తెలుసుకొని ఆచరించండి. ఫలితాలు కూడా అంతే మంచిగా మనకు ఉంటాయి. అతి సులువుగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పెద్దగా మనము ఎటువంటి నియమాలు లేకపోతే పూజకి సంబంధించిన హడావుడి లేకుండా అతి సులువుగా చేసుకునే వ్రతం. మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని 5 లక్ష్మీ వారాల వ్రతము అని అంటారు. అంటే లక్ష్మీవారము అంటే గురువారం. ఈ లక్ష్మీవార వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా 5 గురువారాలు చేయడం జరుగుతుంది. దానికోసం పూజాపీఠాన్ని కానీ కలశాన్ని కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా ఈ కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలా అనే సందేహం ఉంటుంది కదా. కలశం ఆనవాయితీ ఉన్న వారందరూ కూడా కలశాన్ని పెట్టుకుని పూజించండి. ఒకవేళ మేము కలశం పూజించమండి, కలశం అనేది ఫస్ట్ నుంచి ఆనవాయితీ లేదు, ఏ పూజకైనా అనుకున్నవారు కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ పూజ, ఈ వ్రతం అనేది కలశం ఉన్నా లేకపోయినా ఆచరించే విధానం ఒకే విధంగా ఉంటుంది. కలశం ఉన్నవారు మాత్రం ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. కలశానికి ఇటువంటి రాగి లేదా ఇత్తడి, వెండి చెంబు తీసుకొని గంధం బొట్లతో అలంకరణ చేయాలి. 5 లక్ష్మీ వారాల వ్రతాన్ని ఆచరించే వారందరూ కలశాన్ని పెట్టుకుంటే కనుక ఈ కలశాన్ని ప్రతి వారం కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి. అయితే అదే కొబ్బరికాయను వాడవచ్చా లేదా జాకెట్ ముక్క పెడతాం కనుక అదే వాడచ్చా ప్రతి వారం, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చెంబుని అలంకరించిన తర్వాత ఒక మంచి కొబ్బరికాయను కూడా తీసుకొని ఆ కొబ్బరికాయ కూడా పసుపు రాసి అలంకరణ చేయాలి. కలశం పెట్టుకున్న వాళ్ళకి అర్థం ఏంటంటే ఈ కలశ స్వరూపమే ఇక మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అమ్మవారిని అలంకరిస్తున్నట్టుగానే భావించి ఇక్కడ ఈ కొబ్బరికాయకి కూడా పసుపు రాసి గంధం బొట్లతోనూ అలాగే కుంకుమ బొట్టుతోనూ కళ్యాణ తిలకాన్ని దిద్ది అమ్మవారి స్వరూపంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను బొట్టు కూడా నీట్గా రావడం కోసం గంధాన్ని ఈ విధంగా పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక ఈ విధంగా కలశాన్ని అయితే అలంకరణ చేసుకోండి. ఈ వ్రతాన్ని సాయంకాలం కూడా చేస్తారండి. అయితే సూర్యాస్తమయం జరిగిన తర్వాత అంటే ఈవినింగ్ 6:30 నుంచి మనం రాత్రి 9 లోపల ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 5 గురువారాలు, లక్ష్మీవారం అని అంటే గురువారం కనుక 5 గురువారాలు కూడా సాయంత్రం వేళలో చేయాలి. మరి ఏ రోజైనా ఏ వ్రతమైనా ఆచరిస్తున్నప్పుడు సాయంత్రం వేళలో చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ వ్రతాన్ని ఆచరించి అప్పుడు ఉపవాసాన్ని విరమించి భోజనం చేయడం జరుగుతుంది. అయితే ఆరోగ్యాల రీత్యా పూర్తిగా ఉండలేని వాళ్ళు పాలు పండ్లు ఇటువంటివి తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. అయితే ఉపవాసం పూర్తిగా ఉండలేము, ఉదయం చేసుకోవచ్చు. అంటే సాధ్యమైనంత వరకు ఈ వ్రతాన్ని సాయంకాలం పూట ఆచరించండి. ఏదైనా ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు కానీ ఈ విధంగా ఆరోగ్యం బాలేక ఉపవాసం ఉండలేని వారు కానీ అటువంటి వాళ్ళందరూ ఉదయం కూడా ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవారు ఎవరైనా ఆచరించవచ్చు. ఇక్కడిక కలశాన్ని ఈ విధంగా అలంకరించిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకుందాం. అయితే ప్రత్యేకంగా పూజా పీఠం పెట్టి ఏర్పాటు చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అమ్మవారిని మాత్రం ఆచరించేటప్పుడు ఈ విధంగా ఒక పీటని ఏర్పాటు చేసి దాని మీద తెల్లటి వస్త్రాన్ని పరచాలి లేదా అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి వస్త్రాన్నైనా పరచచ్చు. ఇక నేను తెల్లటి వస్త్రం అనేది మన కథలో అంటే బుక్లో ఉన్న ప్రకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను తెల్లటి వస్త్రమే వేశాను. పీటల మీద వేసే టవల్స్ కనుక ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అదైనా వేసుకోవచ్చు. వేసి ఆ తర్వాత ఒక తమలపాకు మీద బియ్యం వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకాన్ని వేసి ఆ తర్వాత అమ్మవారి ఫోటో ఉంటే ఈ విధంగా పెట్టుకోవాలి. కలశం ఉన్నవారైతే కనుక ఇంతాక మనం కలశం సిద్ధం చేసుకున్నాం కదా, దానిలో ఒక ప్లేట్ తీసుకొని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఇంతాక సిద్ధం చేసుకున్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మామిడి కొమ్మలు దొరికితే కనుక ఒక మామిడి కొమ్మం పెట్టి మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేని వాళ్ళు, మామిడి కొమ్మ దొరకని వాళ్ళు ఈ విధంగా 3 తమలపాకులు తీసుకొని తమలపాకులు 3టిని కూడా ఆ విధంగా పెట్టి ఆ తర్వాత అలంకరణ చేసుకున్న కొబ్బరికాయని ఈ విధంగా పెట్టి దానిపైన ఎర్రటి జాకెట్ ముక్కని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం వరలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి కానీ కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో అదే పద్ధతిలో
అయితే కలశంలో నీటిని పోసాక కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ఒక 1 రూపీ కాయిన్ వేసేసి ఆ కలశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పైన జాకెట్ ముక్క కూడా పెట్టుకున్న తర్వాత కలశం సిద్ధమైపోయింది కదా. ఇప్పుడు పసుపు వినాయకుడిని ఈ పూజలో పూజించాలి. ఈ విధంగా తమలపాకు మీద పసుపు వినాయకుడిని కూడా చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు లక్ష్మీదేవి అమ్మవారి పూజకి విగ్రహం కానీ లేదా ఈ విధంగా చిత్రపటం పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే మనకి ఇప్పుడు నేను కాయిన్ చూపిస్తా చూడండి, అటువంటి కాయిన్స్ ఉన్నా కూడా మీరు అమ్మవారి స్వరూపంగా భావించి పూజను ఆచరించవచ్చు. కాబట్టి అమ్మవారి విగ్రహము లేదా పటము లేదా కాయిను లేదా కలశము ఏ రూపేణా కూడా అమ్మవారిని ఆచరించడం కోసం ఈ వ్రతానికి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. గురువారం చేసే వ్రతం అని అనుకుంటున్నాం కాబట్టి గురువారం ఉదయమే శిరస్నానం అంటే తలస్నానం చేసి ఉపవాసం అనేది ఉండాలి. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉన్నవారు, కొంచెం పూర్తిగా ఉండలేని వారు పాలు, పండ్లు ఇటువంటివి తీసుకోవచ్చు. మొదటిగా గణపతి పూజని చేసుకోవాలి. ఈ వ్రత విధానం రాత్రి వేళలో ఉంటుంది. అంటే సాయంత్రం వేళలో 5:30 దాటిన తర్వాత చేసుకోవాలనుకున్నాం కదా. ఉదయం కూడా ఒకసారి ముందుగా నిత్య దీపం పెట్టే చోట కానీ మీరు ఎక్కడైతే ఈ ప్రత్యేక పూజా పీఠం ఏర్పాటు చేసినట్లయితే కనుక నిత్య దీపారాధన కూడా మొదటిగా దీపారాధన చేయాలి. ఉదయం కూడా దీపం పెట్టాలి. దీపం పెట్టి మనం నమస్కారం చేసుకోవాలి. ఇవాల్టి నుంచి అమ్మవారి వ్రతాన్ని 5 గురువారాల వ్రతాన్ని ఆచరించడానికి అనుకుంటున్నాను. ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయి స్వామి అని చెప్పి ఉదయం కూడా అమ్మవారికి, స్వామివారికి దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. సాయంత్రం ఈ వ్రత విధాన్ని ఆచరించే ముందు కూడా ముందుగా గణపతికి పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతాన్ని మనం ముగించుకోవాలి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత స్వామికి బెల్లం ఒక నైవేద్యం పెట్టి లేదా పాలు, పండు నైవేద్యం పెట్టి ఆ తర్వాత స్వామికి కూడా తాంబూలం ఇచ్చుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే మొదలు పెట్టాలి. ఇక్కడ అమ్మవారికి ఇన్ని దీపాలు పెట్టాలనేది ఏమీ లేదండి. ఇక్కడ నేను అమ్మవారికి ప్రత్యేకంగా ఒక 7 దీపాలు అయితే వెలిగించుకున్నాను. మామూలు దీపారాధన అమ్మవారికి సరిపోతుంది. ఎందుకంటే సులువుగా చేసుకునే వ్రతం అన్నాను కదా, అందుకని మామూలుగా చేసుకునే దీపారాధన అయినా సరిపోతుంది. మీరు కావాలంటే కామాక్షి దీపాన్ని, కమల దీపం ఇట్లా ఏవైనా మీరు దీపాల్లో వెలిగించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి దీపారాధన చేసి ఇక అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. ధూపాన్ని చూపించి ఈ వ్రతాన్ని 5 గురువారాలు చేస్తాం కనుక మొదటి 3 గురువారాలు వరుసగా ఉండేలాగా చూసుకోండి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మొదలు పెట్టే వారం నుంచి వరుసగా 3 వారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా కుదరకపోయినా మొదటి గురువారం ఎలాగో అడ్డు రాకుండా చేసుకుంటాం కనుక 2వ వారం మధ్యలో అడ్డొచ్చినా 3వ వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. వ్రత బుక్ ప్రకారం మనకి 3 వారాలు ఆటంకం లేకుండా చేసుకోవాలని ఉంటుంది. కానీ ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనకి అలా కుదరకపోవచ్చు. కాబట్టి మొదటి వారం చేసుకున్న తర్వాత మీరు 2వ వారం అలా అడ్డొచ్చినా లేదా మొదటి 2 వారాలు చేసుకొని 3వ వారం అడ్డొచ్చినా ఆ వారాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ గురువారం నుంచి కంటిన్యూగా చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి ఈ రోజున పూజలో మనము ఎరుపు పూలు, ఎరుపు అక్షింతలు వాడటానికైతే ప్రయత్నించండి. ఈ గురువారాల వ్రతాన్ని ఏ గురువారమైనా మొదలు పెట్టచ్చు. అందులో ఈసారి మనకి మార్గశిరం రాబోతోంది. రేపు 2వ తారీఖు నుంచి కూడా డిసెంబర్ 2, 2024 సంవత్సరంలో డిసెంబర్ 2 నుంచి మనకి మార్గశిర శుద్ధ పాడ్యమి, మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ మాసంలో గురువారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. లక్ష్మీవారంగా ఆ వారంలో అమ్మవారికి పూజలు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా మార్గశిర గురువారాలు పూజను చేసుకుంటున్న వారు కూడా ఇలా కావాలనుకుంటే మీరు వ్రతం పరంగా చేయాలి అనుకున్నవారు ఈ వ్రతంగా 5 గురువారాల వ్రతాన్ని అయితే ఆచరించడానికైతే ప్రయత్నించండి. మొదటి గురువారం అనేది మనకి ఎప్పటి నుంచి అయితే వస్తుందో అలా మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. లేకపోతే ఈ మార్గశిర మాసంలో ఏ గురువారం అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించి వరుసగా 5 గురువారాలు చేసుకుంటాం. మధ్యలో ఒక వారం అడ్డొస్తే ఆపేసి మిగతా గురువారాలు చేసుకుంటూ ఉంటాము. ఇలా అమ్మవారి 5 గురువారాల వ్రతాన్ని ఆచరించాలి. అమ్మవారి ఫోటో కానీ, ప్రతిమ కానీ, కాయిన్ కానీ పెట్టుకోవటం, పూజ చేసుకోవటం, అమ్మవారికి వేసే పీఠానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేయడం, పైన ఒక తెల్లని క్లాత్ కానీ ఎర్రటి క్లాత్ కానీ వేయటం, అమ్మవారికి పటాన్ని ఏర్పాటు చేసుకోవటం, కలశం ఉన్నవారైతే కనుక ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ తర్వాత అమ్మవారికి చేసుకునే ముందు గణపతి పూజ చేసుకోవటం, తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవటం. ఈరోజు ఎవరైనా మీరు చదవగలిగితే కనకధార స్తోత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి. అమ్మవారికి పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అయితే మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ, పెళ్లి అయిన వారైతే సౌభాగ్యం కలగాలని, సంతానం కలగాలని, ముఖ్యంగా ఎటువంటి ధన బాధలు, ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉండకూడదని కోరుకుంటూ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకునే వ్రతం. చాలామందికి అప్పులు అనేవి తీరవు. ఏదో రకంగా ఎంత డబ్బు ఖర్చు అవుతున్నా కూడా అప్పులు అనేవి మాత్రం తీరవు. లేదా ఏదో ఒక విధంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చిన డబ్బులు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటాయి కారణం లేకుండా. అటువంటి సమస్యలన్నీ కూడా పోవడం కోసం ఈ విధంగా 5 గురువారాల వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కుదిరిన వారు అమ్మవారికి విధంగా ఎర్రటి పూలనైతే పూజకి వాడుకోండి.
ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి 5 గురువారాలు చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. మొదటి గురువారం వ్రతం ఆచరించిన వారు పొలగాన్ని, రెండవ గురువారం పరమాన్నాన్ని, మూడవ గురువారం ముద్ద కుడుములు, నాలుగవ గురువారం పులిహోర అదే చిత్రాన్నం అంటాం కదా అలా, కానీ 5వ గురువారం పూర్ణ కుడుములు అంటే పూర్ణాలు ఇటువంటివి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అయితే ఈ మార్గశిర మాసంలో కూడా లక్ష్మీవారాలు విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. కొంత దానికి దీనికి తేడా ఏంటంటే మార్గశిర లక్ష్మీవారం కొంతమంది ఏ ఒక్కవారమైనా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏ వారం కుదిరితే ఆ వారం మాత్రమే పూజ చేసుకుంటారు. కానీ ఈ 5 గురువారాల వ్రతం అనేది మీరు ఏ గురువారం ఏ మాసంలో అయినా మొదలు పెట్టుకోవచ్చు. అది ఈ మాసంలోనే చేయలేదు, మార్గశిర మాసం ప్రత్యేకం కాబట్టి గురువారాలు కావాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టుకోండి. లేదంటే కనుక ఏ గురువారమైనా ఏ పండగ రోజైనా ఎటువంటి శుభకరమైన రోజైనా గురువారం కలిసి వస్తే మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా గురువారం ఏకాదశి తిథి వస్తే మంచిది, పౌర్ణమి కలిసి వచ్చిన దశమి పంచమి ఇటువంటివి కలిసి వస్తే చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విధియ శ్రవణ నక్షత్రం కానీ హస్త నక్షత్రం రోహిణి నక్షత్రం ఇటువంటివి గురువారంతో కలిసి ఉన్నా కూడా చాలా మంచిది. మనం క్యాలెండర్లో చూసుకొని గురువారాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి తిథులు వస్తే చాలా చాలా మంచిది. అందులో ఈ మార్గశిర గురువారం అయితే 4వ గురువారం మనకి ఏకాదశి తిథి కలిసి ఉంది. ఒకవేళ మీరు అప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు, మొదటి గురువారం నుంచి మొదలు పెట్టచ్చు. ఏదైనా ఒక మంచి రోజు, ఇది మార్గశిర మాసంలోనే కాదు ఏ గురువారమైనా మొదలు పెట్టుకునే వ్రతం. మానసిక సమస్యలు ఉన్నా అలాగే నరదిష్టి నరఘోష ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాల పరంగా మనకి ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం కోసం చేసే వ్రతమే ఈ 5 గురువారాల వ్రతం. దీనే 5 లక్ష్మీ వారాల వ్రతం అని అంటారు. సంపూర్ణంగా ఆరోగ్యం అలాగే అన్యోన్య దాంపత్యం, ఉద్యోగ ప్రాప్తి, ఏదైనా ప్రమోషన్స్ గురించి కానీ అలాగే ఏదైనా ధన ప్రాప్తి గురించి, ముఖ్యంగా వచ్చేసి ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు సంతాన సమస్యలతో పెళ్ళైన వారు బాధపడుతున్న అటువంటి ఏ సమస్యలను తొలగిపోవడం కోసం ఈ 5 గురువారాల వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇలా సులువుగా అమ్మవారికి ఏ వారం ఆ వారం నైవేద్యం పెట్టాలి. ఒకవేళ అలా పెట్టలేని వాళ్ళు పాలు పండ్లు పానకం వడపప్పు చలిమిడి ఖర్జూరం ఇటువంటివైనా పెట్టి వ్రతాన్ని ఆచరించండి. వ్రతం చేసే రోజు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు, ఇంట్లో వండకుండా ఉండటానికే ప్రయత్నించండి. ముఖ్యంగా వచ్చేసి ఈ రోజున పగటిపూట నిద్రపోకూడదు అని ఉంటుంది మనకి. కాకపోతే ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మధ్యాహ్నం పడుకున్నా తప్పు లేదు. ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండటం, మధ్యాహ్నం పడుకోకుండా ఉండటం, రాత్రి వేళలో ఈ ఉపవాసం ముగించుకొని వ్రతం చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఉపవాసాన్ని విడిచి భోజనం చేయవచ్చు, లేదా ఏదైనా టిఫిన్ లాంటిది కూడా తినవచ్చు. ఆ రోజు తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ముఖ్యంగా నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అయితే ప్రతి వారం కూడా ఒక ముత్తేదుకైనా పిలిచి తాంబూలం ఇచ్చుకుంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇస్తాం కనుక చాలా మంచిది. ఆ విధంగా తాంబూలం ఇవ్వండి. అయితే దీనికి ఉద్యాపనలాగా ఎలా ఉంటుంది అని అంటే ఈ వ్రతానికి చివరి 5వ వారం ఏదైతే ఉంటుందో 5వ గురువారం 5 ముత్తేదులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి శక్తి ఉంటే భోజనం పెట్టచ్చు, అలాగే తాంబూలం ఇవ్వచ్చు, జాకెట్ మొక్క పెట్టి ఇవ్వచ్చు, లేదా మీకు ఇంకా శక్తి ఉందంటే చీరలు పెట్టచ్చు, లేదంటే జాకెట్ మొక్క చక్కగా ముత్తేదు తాంబూలం అంతా కూడా పెట్టుకొని ఆ తర్వాత 5 ముత్తేదులు కూడా ఆ తాంబూలం ఇచ్చుకోవాలి. ఇచ్చి వాళ్ళ చేత అక్షింతలు అనేవి వేయించుకోవాలి. లక్ష్మీ వారాల వ్రతం బుక్ అనేది మనకి ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి, ఆ బుక్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకొని కూడా 5కి పంచి పెడితే మంచిదని అంటారు. అంటే మనం ఎలాగా అమ్మవారి పూజను చేసుకున్నామో అవతల వాళ్ళు కూడా అంతే విధంగా 5 గురువారాల వ్రతాన్ని ఆచరించి వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటాం కనుక అలా వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటే ఇచ్చే తాంబూలం కదా. 5 ముత్తైదులకు కూడా ఆ విధంగా 5 పుస్తకాలు ఇస్తే చాలా మంచిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చొప్పున ఒక పుస్తకం తాంబూలం శక్తి ఉంటే భోజనం పెట్టడం లేదా తాంబూలం ఇచ్చి ఊరుకోవచ్చు. ఈ విధంగా 5వ గురువారం ఉద్యాపనలాగా ఈ వ్రతానికి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి వారమైన 5వ వారం ఈ విధంగా ఉద్యాపనలాగా తీర్చుకున్నప్పుడు ముందు రోజు అంటే బుధవారం సాయంత్రమే వారి ఇళ్లకు వెళ్ళి వారికి కుంకుడుకాయలు సున్నిపిండి ఇచ్చి తలస్నానం చేసి మరుసటి రోజు వాళ్ళ ఇంటికి తాంబూలంగా రమ్మని పిలవాలి. మరుసటి రోజు ఇది కూడా సాయంత్రమే ఉద్యాపన రోజు చేసుకుంటాం. అయితే ఈ వ్రతాన్ని సాయంత్రం వేళలో ఆచరించాలని ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా కారణాలు ఇచ్చా కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం కూడా చేసుకోవచ్చు. అయితే చేసుకున్న వారు వెంటనే మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ వెల్లుల్లి అనేది ఈ వ్రతాన్ని ఆచరించిన రోజు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. గడపకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మానికి కూడా అలంకరణ చేసుకోవాలి పూజకు ముందుగానే. అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేమనుకున్న వాళ్ళు ఉదయం ఒకసారి దీపారాధన చేసుకున్నప్పుడు పండ్లు ఏదైనా అమ్మవారి దగ్గర పెట్టి ఆ పండ్లని ప్రసాదంగా తీసుకుంటే అటువంటప్పుడు దోషం ఉండదు, ఉపవాసం పూర్తిగా ఉండలేకపోయినా దోషం ఉండదని చెప్తారు. ఈ వ్రతానికి అదొక వెసులుబాటు ఉంటుందండి. మీరు ఉదయం దీపం పెట్టి అమ్మవారి దగ్గర మీరు ఏదైనా తినదలుచుకున్న పండ్లు అనేవి అమ్మవారి దగ్గర పెట్టి అవి ప్రసాదంగా తీసుకుంటూ ఉండి సాయంత్రం వ్రతాన్ని ఆచరించి భోజనం లేదా ఫలహారం లాంటివి తినచ్చు. దీనివల్ల కూడా ఆ ఉపవాసం పూర్తిగా ఉండలేని దోషం అనేది పోతుందన్నమాట.
వ్రత కథ బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది. అమ్మవారికి పూజకు ముందుగా విష్ణుమూర్తి స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే మంచిది. అలాగే వ్రత కథ కూడా ఉంటుంది. అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రత కథ చదువుకొని అక్షింతలు అనేవి వేసుకోవాలి. మరి ఎప్పుడు అమ్మవారి పూజాపీఠాన్ని కదపాలి అని అంటే, సహజంగా ఇటువంటి వ్రతాలు చేసినప్పుడు మరుసటి రోజు కదుపుతూ ఉంటాం. కానీ మరుసటి రోజు శుక్రవారం అవుతుంది కదా, పూజ గురువారం చేసుకుంటే శుక్రవారం అవుతుంది. మరి శుక్రవారం కూడా 2 పూట్ల దీపం పెట్టి, శనివారం ఉదయం మరొకసారి దీపారాధన చేసుకొని, దద్దోజనం కానీ, పాలు కానీ, పండు కానీ ఎటువంటి నైవేద్యం పెట్టి శనివారం ఉద్వాసం చెప్పాలి. ఇది కుదిరిన వాళ్ళందరూ పూజాపీఠాన్ని ప్రత్యేకంగా పెట్టినా, నిత్య పూజా మందిరాలైనా ఇదే విధంగా చేయండి. అయితే ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లం ఉందండి, లేదా ఊళ్ళు వెళ్తాము, లేదా ఇలా 3 రోజులు ఉంచడానికి కుదరదు అనుకున్న వారు గురువారం రాత్రికి పూజ అంతా అయిపోతుంది కదా, వ్రతం అంతా అయిపోతుంది కదా, పూర్తిగా నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత దీపారాధన ఉండంగానే అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి మీరు అవన్నీ కూడా సర్దుకోవచ్చు. శుక్రవారం కూడా అంతా ఉంచి శనివారం ఉదయం ఉద్వాసన చెప్పేవాళ్ళు కుదురుతుంది అనుకుంటే మాత్రమే ఇలా చేయండి. కుదరని వాళ్ళు మాత్రమే గురువారం ఉద్వాసన చెప్పండి. అయితే ఈ కలశం మీద ఉన్న కొబ్బరికాయ మళ్ళీ అదే వాడచ్చా అంటే, కొబ్బరికాయని అదే కాకుండా, ఎందుకంటే 5 వారాలు కొబ్బరికాయ నిల్వ ఉంటే మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది కనుక, కొబ్బరికాయని ఆ కలశం మీద ఉన్న కొబ్బరికాయని మళ్ళీ మనం ఇంట్లో వాడేసుకోవచ్చు. అయితే శుక్రవారాలు, మంగళవారాలు, ఇప్పుడు గురువారం వ్రతం చేసిన కొబ్బరికాయ కాబట్టి గురువారం కాకుండా మిగతా రోజుల్లో ఈ కొబ్బరికాయని కొట్టి ఇంట్లో ప్రసాదంగా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాడేసుకోవచ్చు. జాకెట్ ముక్కను మాత్రం అదే జాకెట్ ముక్కని అన్ని వారాలకి కూడా కలశం మీద పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రతి వారం కూడా కొత్త జాకెట్ ముక్క అవసరం లేదు. కొబ్బరికాయని ఈ విధంగా ఇంట్లో వాడేసుకోవచ్చు. కలశంలో ఉన్న నీరంతా ఒక తమలపాకు కానీ, పువ్వు కానీ తీసుకొని ఇల్లంతా కూడా ఒకసారి ప్రోక్షణ చేసుకొని, సంప్రోక్షణ చేసుకొని, ఆ తర్వాత ఆ చెట్టు ఏదైనా చెట్టు మొదట్లో ఆ నీటిని వంపేయండి. మళ్ళీ యథావిధిగా వచ్చే వారం కూడా ఇదే విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ అమ్మవారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడటానికి అతి సులువుగా చేసుకునే వ్రతమే 5 లక్ష్మీ వారాల వ్రతం. మరి ఈ వ్రత విధానాన్ని నేను వివరించింది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను క్లారిటీ అనేది ఇస్తాను, రిప్లై ఇస్తాను వెంటనే. అలాగే ఈ వీడియో నచ్చిన వాడు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. సెలవు, నమస్కారం.